మిత్రులందరికీ హృదయపూర్వక సామాజిక ఉదయ నమస్కారాలు. నేను మీ రేగుంట సునీల్ మాదిగా మాది హక్కుల దండోరా రాష్ట్ర అధ్యక్షుడిగా మీ ముందు మాట్లాడుతున్నా. మిత్రులారా, ఇవాళ ఉదయాన్నే గౌరవ సుప్రీంకోర్టు వారి ద్వారా 30 ఏళ్ళుగా మాదిగలు ఎదురు చూస్తున్నటువంటి కళ, ఆ కళ సాకారం చేస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు 7 న్యాయమూర్తులతో కూడినటువంటి ధర్మాసనం ఇవాళ వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇవ్వడం అనేటువంటిది ఇది మాదిగల చారిత్రక విజయమని, ఈ విజయాన్ని మాదిగ అమరవీరులకు అంకితం చేస్తున్నామని చెప్పేసి మేము మాదిగ హక్కుల దండోర తరఫున ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ విజయం సాధించినందుకు మాదిగ జాతి ప్రజలందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు నిజంగా మా ఆవేదనను అర్థం చేసుకొని, ఈ అంశంలో ఉన్నటువంటి న్యాయబద్ధతను అర్థం చేసుకొని ధర్మాన్ని గెలిపించేటువంటి విధంగా వాళ్ళు తీర్పిచ్చినందుకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు మొత్తం మాదిగ జాతి పక్షాన పాదాభివందనాలు ఈ సందర్భంగా మాదిగ హక్కుల దండోర తరఫున తెలియజేస్తూ ఉన్నాం. నిజంగా ఈ అంకితం అమరవీరులకు ఎందుకు ఇస్తున్నామంటే, వారు వారి అమూల్యమైనటువంటి ప్రాణాలను సైతం ఉద్యమంలో పెట్టిండ్రు కాబట్టి, వాళ్ళ ప్రాణాలను అర్పించి వాళ్ళ వర్గీకరణ సాధనలో వాళ్ళు ఒక కీలక భూమిక పోషించింది కాబట్టి ఈ త్యాగాన్ని, ఈ విజయాన్ని అమరవీరులకు అంకితం చేస్తూ ఉన్నాం. అట్లనే వేలాది మంది కార్యకర్తలు భార్య బిడ్డలను వదిలిపెట్టి, అవ్వ అయ్యలను వదిలిపెట్టి అలా ఎన్నో కేసులు భరించి శ్రమ తీసుకొని జైళ్ళ పాలై లాఠీ దెబ్బలు తిని ఇలా ఉద్యమాన్ని నడుపుతూ వచ్చినటువంటి సంఘాలు వేరైనా అందరి కార్యకర్తలకు కూడా ఈ సందర్భంగా మాదిగ హక్కుల దండోర పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు, ఉద్యమ వందనాలు తెలియజేస్తున్నాం. ఎస్సీ వర్గీకరణ అంశంలో గతంలో సుప్రీంకోర్టు 2004 నవంబర్ 5వ తేదీన రద్దు చేసిన తర్వాత ఇప్పటి వరకు సహకరిస్తూ వచ్చినటువంటి అన్ని పార్టీలకు, భారతీయ జనతా పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, టీఆర్ఎస్ పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, లేఖలు ఇచ్చినటువంటి అన్ని రాజకీయ పార్టీలకు కూడా మేము మాదిగ హక్కుల దండోర తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అన్ని సంఘాలకు కూడా, వేరే పార్టీలలో ఉన్న వేరే సంఘాలైనటువంటి ఉద్యమానికి సహకరించినటువంటి ప్రతి వ్యక్తికి, మేధావికి, ఉద్యమ శక్తులందరికీ కూడా మాదిగల పక్షాన హృదయపూర్వక ఉద్యమ జేజేలు వందనాలు ఈ సందర్భంగా తెలియజేస్తూనే, ఏదేమైనా ఇప్పుడే ఒక వార్త చూస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వర్గీకరణ అంశంలో స్పందిస్తూ సుప్రీంకోర్టు వర్గీకరణ చేయడాన్ని సంపూర్ణంగా స్వాగతిస్తూనే వెంటనే వర్గీకరణ ఈ రాష్ట్రంలో అమలు చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ప్రకటించినట్టుగా ఇప్పుడే చూసాం. అందుకు మాదిగ జాతి పక్షాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే గతం నుండి కూడా రేవంత్ రెడ్డి గారు మాదిగల ఉద్యమానికి ఎన్నోసార్లు అండదండలు అందిస్తూ వచ్చినటువంటి వ్యక్తి. ఆయన ఇవాళ ముఖ్యమంత్రి హోదాలో ఉండి వెంటనే వర్గీకరణ అమలు చేస్తామని ప్రకటించడం అనేటువంటిది చాలా శుభ పరిణామం. అందుకు రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.